అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విత్తనాల వారి కాలువగట్టు సూర్యనగర్ శివారులో వేంచేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ప్రత్యేకత సంతానం కలగని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని పురోహితులు రవివర్మ తెలిపారు. కమిటీ సభ్యులు అంచట గోవిందరావు మాట్లాడుతూ గత 15 ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొమ్మేటి రాము మాట్లాడుతూ 50 మందితో మొదలుపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు 5,000 పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నారన్నారు. అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను. ఈ ఆలయం దక్షిణ దిక్కుగా ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే దక్షిణానికి యముడు అధిపతి. ఈ ఆలయంలో ఎవరు పూజ చేయించుకున్నా వెంటనే సంతానం కలగడం కానీ, వెంటనే వివాహం కలగడం కానీ, వాళ్ళ పిల్లలతో రావడం కానీ, లేకపోతే భార్యతో రావడం కానీ, ఇటువంటి విశేషమైన జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అలాగే షష్ఠి రోజున ఒక 20 మంది జోడాలతో మొదలుపెట్టిన ఈ కళ్యాణం 50 జోడాల దాకా ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా సంతానం కానీ, కళ్యాణం కానీ జరగడం ఈ ఆలయ విశిష్టత. అదే రకంగా ఈ ఆలయంలో ఏ పూజ చేసినా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం, ఎప్పుడు కూడా హోమం జరగండి. మాది అమలాపురం. మాది నాగసుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ మేమే మెయింటైన్ చేస్తామండి. మేము గ్రాండదమ్ములు అండి. గుడి కట్టి 20 years అవుతుందండి. అప్పటి నుంచి కూడా నిత్యం హోమాలు కానీ, పూజలు కానీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కులన్నీ కూడా ఖచ్చితంగా. ఆదిలక్ష్మి అండి, నేను ఒక హౌస్ వైఫ్ ని. మాది అమలాపురం, ఈస్ట్ గోదావరి. ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే మాకు ఇక్కడ మా తోట అండి, ఇదంతాను ఒక ఎకరం అలా ఉంటది. దీంట్లో పొట్టు ఉండేది అనమాట అండి. మా అత్తయ్య గారు చెప్పడం ఏంటంటే ఒక పొట్టు ఉండి దాంట్లో ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.